ఇప్పట్లో ఆధార్ కార్డు లేకుంటే ఏ పని జరగదు. బ్యాంకింగ్ కు సంబంధించిన పనుల నుండి ఏదైనా అప్లికేషన్ పెట్టుకోవడం వరకు ఆధార్ ఉండాలి. పెద్దవారు బస్ ఎక్కేటప్పుడు బస్ ఛార్జీ తగ్గించుకోవడం నుండి ఎక్కడైనా హోటల్స్ లో స్టే చేయడం వరకు ఆధార్ కార్డు అడుగుతారు. స్కూల్స్, హాస్పిటల్స్, ఉద్యోగాలు, బ్యాంకింగ్ ఇలా ప్రతిదానికి ఆధార్ తప్పనిసరి. ఆధార్ అనేది సామాజిక ఆర్థిక చేరికలు, ప్రభుత్వ రంగ డెలివరీ సంస్కరణలు, ఆర్థిక బడ్జెట్లను నిర్వహించటం, సౌకర్యాన్ని పెంచటం మరియు అవాంతరాలు లేని ప్రజల కేంద్రీకృత పాలనను ప్రోత్సహించడం కోసం ఒక వ్యూహాత్మక విధాన సాధనం మాత్రమే. అయితే అన్ని దేశాలలో ఇలాంటి విధానాలు ఉన్నాయా అని పరిశీలిస్తే ఆశ్చర్యం వేస్తోంది. ఆధార్ మొత్తం భారతీయులందరి వ్యక్తిగత సమాచారాన్ని పొందుపరిచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ గుర్తింపు కార్డును ప్రవేశపెట్టింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సేవల కోసం దీన్ని ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించింది. ఒక్క సంఖ్య ఆధారంగా ఓ వ్యక్తికి సంబంధించిన సమాచారాన్నంతా సులువుగా సేకరించే సౌకర్యాన్ని ఆధార్ కల్పిస్తుంది. ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇలాంటి విధానాన్ని తమ ప్రజల కోసం ఎందుకు ప్రవేశపెట్టట్లేదు? నిజానికి ఈ సింగిల్ టోకెన్ ఐడెంటిటీ విధానం ఆచరణకు అంత మంచిది కాదని యూరప్, ఉత్తర అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన చాలా మంది కంప్యూటర్ రంగ శాస్త్రవేత్తలు, విధానకర్తలు అభిప్రాయపడతారు. 2010లో బ్రిటన్ కూడా ఆధార్ లాంటి నేషనల్ బయోమెట్రిక్ ఐడెంటిటీ కార్డును రద్దు చేసింది. ఇజ్రాయెల్లో గుర్తింపు కోసం స్మార్ట్ కార్డ్ విధానం ఉన్నా దానిపైన వేలి ముద్రలు ఉండవు. ఆ డేటా కూడా కేవలం కార్డుపైనే ఉంటుంది తప్ప ఎలాంటి డేటాబేస్లోనూ ఆ సమాచారం నిక్షిప్తం కాదు. అమెరికాలోని కాలిఫోర్నియా, కోలరాడో రాష్ట్రాల్లో మాత్రమే వేలిముద్రలను లైసెన్స్ దరఖాస్తులో భాగం చేశారు. అంతకు మించి జాతీయ స్థాయిలో అమెరికాకు అలాంటి కార్డుల విధానం లేదు. చాలా దేశాలు పర్యాటకుల నుంచి మాత్రమే బయోమెట్రిక్ సమాచారాన్ని సేకరిస్తాయి తప్ప తమ దేశ పౌరుల నుంచి అలాంటి సమాచారం తీసుకోవు. బ్యాంకు ఖాతాలు, ఓటర్ గుర్తింపు కార్డులకు బయోమెట్రిక్ సమాచారాన్ని అనుసంధానించే విధానం చైనా, ఆఫ్రికా, వెనిజులా, ఇరాక్, ఫిలిప్పీన్స్ లాంటి కొన్ని దేశాల్లో తప్ప మరెక్కడా కనిపించదు. ప్రస్తుత ప్రమాణాలతో ఆధార్ డేటా దుర్వినియోగం కాకుండా నివారించడం కూడా సాధ్యం కాదు. అలా దుర్వినియోగం కాకూడదంటే దాని ప్రమాణాలను మరింత ఉన్నత స్థితికి చేర్చాలి. కానీ ఇప్పటికీ ఆధార్ పైన వస్తున్న వార్తలు ఆధార్ సమాచారం దుర్వినియోగం అవుతుందేమోననే భయాలకు బలం చేకూరుస్తున్నాయి. ఇలాంటి కారణాల వల్లే యూరప్, ఉత్తర అమెరికా ప్రాంతాల్లో గుర్తింపు కోసం వివిధ రకాల కార్డులను ఉపయోగిస్తారు. ఒకే ఒక్క కార్డును ఉపయోగించడం వల్ల తలెత్తే రిస్కుని అరికట్టడానికి అనేక దేశాలు ఈ విధానానికి దూరంగా ఉంటున్నాయి.